రూపాయలు డబ్బు తీసుకొచ్చాను బాబు. ఆటోలో వస్తుంటే ఆ డబ్బు దొంగిలించారు. అయ్యా, నా సొంతూరు రామాపురం. మరి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరయ్యా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెబితే మాకు కమిషన్ ఎంత ఇస్తావని కనికరం లేకుండా అడిగారయ్యా. డబ్బు పోయినందువల్లే ఈ పెళ్ళి ఆగిపోయిందని నాకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ లోకం అంతా నా కూతుర్ని తప్పుగా మాట్లాడుతుందయ్యా. నా డబ్బు ఇవాళ దొరక్కపోతే నాకు చావు తప్ప వేరే మార్గం లేదయ్యా. ఆటోలో ఎక్కడ ఎక్కావు, ఎక్కడ దిగావు? మలక్పేటలో ఎక్కి పంజాగుట్లో దిగాను. ఆటో కట్ చేసేప్పుడు 40 రూపాయలు అయి ఉంటుంది. నువ్వెంత ఇచ్చావు? 40 ఇచ్చారు. ఆటో నంబర్ తెలుసా? తెలీదు. డ్రైవర్ ఎలా ఉంటాడు? సరిగ్గా గమనించలేదు. నీతో మాట్లాడా? లేదు. బీడీ, పాన్ పరాగ్, సిగరెట్ ఇలాంటి అలవాట్లు ఏమైనా వాడికి ఉన్నాయా? సరిగ్గా గమనించలేదు. బాగుందా? డబ్బు ఎలా పోయిందో తెలీదా? ఆటో డ్రైవర్ ఎవడో తెలీదా? ఆడికి ఏమేమి అలవాటు ఉన్నాయో తెలీదా? కానీ పెళ్లి మాత్రం టైం కరెక్ట్గా అయిపోవాలి. నువ్వు పని చెయ్యి, ఆ బంగారయ్య గారు కొట్టుకెళ్ళి ఓ శాంతాడు తీసుకొచ్చి నేను చెప్పినట్టు ఆ చెట్టుకు రేసుకు సావు. నారాయణ, మరి ఇలా టైం కానీ ఏం చేయమంటావు చెప్పు. వేరే గుర్తులేమన్నా తెలుసా? మీ ఫోటో మాత్రం ఉందయ్యా. అయితే వాడు దొంగిలించున్నాడు. నువ్వే మర్చిపోయి ఉంటావు. నా ఫోటో పెట్టుకున్న వాడు 5కి 10కి కష్టపడ్డా ఎదుటి వాళ్ళ డబ్బుకి ఆశపడ్డాడు. ముహూర్తం టైంలోగా నీ డబ్బు నేనిస్తాను. నువ్వు ఇస్తావు రెడ్డు, అది అందరికీ తెలిసిన విషయమే. అంతకు ముందు మన వాళ్ళు ఎవరో దొంగలు కాదన్నది ఈ రామాపురం వ్యక్తికి తెలియజేయాలి కదా. అవునయ్యా, ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఏ నేరం జరిగినా దానికి లాండ్ ఆర్డర్ నువ్వే, కాపాడేది నువ్వే. ఇది ఈ ఊళ్ళో వాళ్ళకి తెలుసు, రామాపురం కూడా తెలియాలిగా. నువ్వు ఏదో ఒకటి చేయరెడ్డు. సిటీలో ఉన్న అన్ని ఆటోలు ఇంకో అరగంటలోగా రామారావు గారి విగ్రహం ముందుండాలి. ఒక్క ఆటో కూడా మిస్ కాకూడదు. అదే 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 అందరికీ మంచి చెయ్యాలని ధర్మంగా, న్యాయబద్ధంగా, మానవత్వంతో, మనస్సాక్షిగా, నమ్మకంతో మనం ఉన్నామని తెలియాలంటే ఆ 1,00,000 తీసుకొచ్చివ్వండి. రేయ్, ఎవరైనా తీసుంటే ఇచ్చేయండి రా. రేయ్, అందరూ వినండి. రామాపురం అతను ఆటోలో డబ్బు మర్చిపోయారట. ఆ డబ్బు మీరు తీసుండరని మన రెడ్డికి తెలుసు. ఆటోలో ఉంటుంది, మనని నమ్మొచ్చాడు. డబ్బు దొరుకుతుందని రెడ్డి చెప్పాడు రా, ఇవ్వండి. శారదన్నా, ఆయన ఏదో చెప్పాడని మీరు మమ్మల్ని అనుమానించకూడదన్నా. అయ్యా, ఇది శుభకార్యం. డబ్బు ఎవరైనా తీసుంటే అది ఇచ్చేయండి అయ్యా. రేపు మీకెవరికైనా ఆపదొస్తే రెడ్డేరా ముందు నిలబడేది. ఏంటక్క నువ్వు కూడా ఆటోలో రెడ్ ఫోటో పెట్టుకున్నాడు? ఎవడు దొంగలిస్తాడు? అన్నా ఇదిగోనా డబ్బు దొరికిందన్నా. అన్నా ఇదిగోనా డబ్బు దొరికిందన్నా. అన్నా నిజంగా నేను దొంగలించలేదన్నా. ఈయన ఆటోలో మర్చిపోయారు. నా భార్య బిడ్డలు సాటికి చెప్తున్నానన్నా. ఇదిగోనా డబ్బు, ఇదిగోనా. 1,00,000 రూపాయలే కాదు, 1,00,00,000 రూపాయలైనా సరే తనది కాదన్నప్పుడు 1 రూపాయి కూడా నా వాళ్ళు తాకరు. నమ్ము. అయ్యా, మీరు చేసిన సాయం నా జన్మలో మర్చిపోలేనయ్యా. వస్తానయ్యా. వెళ్ళు. రేయ్, వెళ్ళి పని చూసుకోండి. ఇది తీసుకెళ్ళు. రేయ్, ఏపీ 59 33 97. నేను పాండుని, పాండు రంగనాథం. మ్యాటర్ ఏంటి? నువ్వేం చేస్తావంటే ఉదయాన్నే అమీర్పేట బస్ స్టాండ్కి వెళ్తున్నావు. సరే, వెళ్తాను. బస్ స్టాప్లో చూస్తే నీకే తెలుస్తుంది. ఎంతో అందంగా ఉంటుంది. నువ్వెంత చెప్పినా తను రాదు. నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో తను ఎలాగైనా ఆటోలో ఎక్కించాలి. ఇదేంటి ఎలా ఫిట్టింగ్ ఎడుతున్నావు? తను రాదంటున్నావు, మరి ఎలా ఎక్కించుకోవడం? నువ్వు ఇలా రాంగ్ గా మాట్లాడావంటే ఆటో నీ మీద ఎక్కించేస్తాను. సరే, ఎక్కించుకుంటాను. ఆ బీచ్ దగ్గర ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది.
అక్కడ నీ ఆటో రిపేర్ అయ్యి ఆగుతుంది. కొత్త ఆటో ఎలా రిపేర్ అవుతుంది? ఆటో రిపేర్ అవ్వకుంటే నీ తల రిపేర్ అవుతుంది. సరే, రిపేర్ అయ్యి ఆగిపోతుంది. తను ఏమైందని అడుగుతుంది. బదులు చెప్పకుండా బల్బు చూస్తావు. పగల్లో ఎలా బాబు బల్బు చూడడం? బల్బు చూడకుంటే నీ బల్బు ఫ్యూజ్ పోతుంది. సరే, చూస్తాను. నేను వస్తాను. అయితే నేను వస్తాను. రేయ్, అక్కడికి నేను వస్తాను. ఓ, అక్కడికి వస్తావా? ఇంజిన్ ముందు కాదు వెనకుంది. అక్కడ బల్బులో ఏంటి వెతుకుతున్నావు? రండి సార్, వచ్చారా? అదృష్టం సమయానికి వచ్చి కాపాడారు. అమ్మా, మీరు అందులో స్టార్ట్ అవ్వదా? బల్బు రిపేర్ అయిందమ్మా, పక్కన స్టార్ట్ అవ్వదు. అయ్యా, ఆవిడ కాస్త డ్రాప్ చేయండి అయ్యా. మీటర్ మాత్రం రన్ అవుతుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఈ ఆటో వాళ్ళంతా ఇంతే, ఉదయాన్నే మూడొచ్చేస్తారు. ఇలాంటి ఆటో వాళ్ళ లైసెన్స్ ని ముందు క్యాన్సిల్ చేయాలి, అప్పుడు కానీ తిక్క కుదరదు. తలని ఇంకాస్త తుడుచుకుని ఉండొచ్చుగా. అది తొందరలో. ఏవండి, ఆ ఆటో వాడు ఎలా మాట్లాడాడో తెలుసా? కానీ నేనేం మాట్లాడలేదు. ఈ బొట్టు కంటే కొంచెం పెద్ద బొట్టుగా పెట్టుకుని ఉంటే సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉండేవారు. నేను క్లాసుకి లేట్ అవుతుందని చెప్తే వాడు అస్సలు వినిపించుకోలేదండి. నాకు జనరల్ నాలెడ్జ్ లేదట, వాడికి పెద్ద ఉన్నట్టు. నేనన్నది మీరు విన్నారా? విన్నాను. తల తుడుచుకుని ఉండొచ్చు, పువ్వులు పెట్టుకుని ఉండొచ్చు, బొట్టు ఇదేగా. మీరు ముందు షేవ్ చేసుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటే రెడ్కి బాగుంటుంది తెలుసా? అలా బట్టలు వేసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? కొలువుకి. కొలువుకా? మా ఇంట్లో బొమ్మల కొలువుకి అందరూ వస్తారు, మీరు రండి. మీకోసం ఎదురు చూస్తుంటాను. ఇదిగో, ఇక్కడే వేసుకుందామని తీసుకొచ్చావా? ఆ గదిలోకి వెళ్ళేసుకో. ఓ ఫంక్షన్కి వెళ్తున్నాను, ఏమిద్దాము అని వీడిని అడిగాను. చీరిద్దాం అన్నాడు. ఇది తీసుకెళ్ళి గాయత్రికి పో. నువ్వేవచ్చు కదా. నేను ఇస్తే తను తీసుకోదు, నువ్వు తెచ్చానని చెప్పి నీ తెచ్చానంటే అసలు నమ్మరా బాబు. వెళ్ళు. సరే. అయ్యో, ఆంటీ, మీకెంతమంది పిల్లలు? 7 మంది. అంకుల్ ఏం చేస్తుంటారు? ఊరికే ఉన్నారు. 7 పిల్లలు అన్నారు. అంకుల్ ఊరికే ఎందుకుంటారు? అబద్ధం చెప్తున్నారు కదా. ఏమండి, ఆ అమ్మాయిని అందరిళ్లలోనూ చూశాను. చేతిలో వీణ పట్టుకుని కూర్చుంటుంది. ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటుంది. ఎందుకని? ఏ అమ్మాయి? అదిగో మధ్యలో ఉందే. తను మీరా, కృష్ణుడిని ప్రేమించింది. కృష్ణుని కోసం ఎదురు చూస్తోంది. ప్రేమించిందా? ఎన్నాళ్ళు? అది మరి జీవితాంతం. జీవితాంతమా? ఎదురు చూడడంలో ఒక సుఖం ఉందని మీరాకు తెలిసి ఉంటుంది, అందుకే. కానీ అందులో ఓ దుఃఖం ఉంటుందని మాత్రం ఎవరికీ తెలియదు. అది వదిలేయండి. ప్రేమ కోసం ఎదురు చూడటం సుఖమా, లేక ఎదురు చూసేలా చేయడం సుఖమా? నిజమైన ప్రేమలో మాత్రం ఎదురు చూడటం, ఎదురు చూసేలా చేయటం రెండూ సుఖమే. ఏమ్మా, 102 డిగ్రీలు ఉంది, ఎంత లేటుగా తీసుకొచ్చారే? అది మాత్రలు వేశాను, తగ్గుతుందనుకున్నాను. ఏమిటమ్మా, చదువుకున్న దానివి నువ్వేలా చేస్తే ఎలాగమ్మా? లేదంకుల్, ఇంత పెద్ద హాస్పిటల్లో చేర్పిస్తే ఎక్కువగా ఖర్చు అవుతుందని. చూడమ్మా గాయత్రి, నేను నిన్న కూతురుగా అనుకుంటున్నాను. నువ్వెందుకు నన్ను పరాయవాణి అనుకుంటావు? అది కాదంకుల్. డోంట్ వరీ అమ్మా,
జస్ట్ 2 days ట్రీట్మెంట్, నయమైపోతుంది. థ్యాంక్స్ అంకల్. ఏమిటి డాక్టర్ మీరు అనేది? సంపాదించుకునే మార్గం. గాయత్రి చెల్లెలు వరలక్ష్మి కిడ్నీని ఎంపీ కూతురికి మార్చాలని నిర్ణయించుకున్నాను. ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్ముకుంది. మరో మార్గం లేదు. 7 కోట్లు బ్యాంకులో లోన్ ఇప్పిస్తానని చెప్పారు. మనకు డబ్బేగా ముఖ్యం. నేను ఈ హాస్పిటల్ పెద్ద లెవెల్లో డెవలప్ చేయాలి. తను మీ అమ్మాయి ఫ్రెండ్ చెల్లెలు, మరి ఎవరైనా అయితే? ఫూలిష్గా మాట్లాడకయ్యా. ఎంపీ గారి కూతురికి ఎంత సీరియస్గా ఉంది. ఇవాళ రాత్రి ఎలాగైనా కిడ్నీ మార్చాల్సిందే. ఆ గాయత్రి అడిగితే 500,000 ఇచ్చి కన్నీళ్ళు తుడుద్దాం. 6 గంటలకు ఆపరేషన్ ఏర్పాటు చేయి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రెడ్డు గురి తప్పలేదురా, గురి పెట్టలేదు. రౌడీజం. తన్ని అడిగేవారు ఎవరు లేరనుకుని తన ఇష్టం వచ్చినట్టు ఆ రెడ్డి రెచ్చిపోతున్నాడే. పోన్లేక ఊరుకోవే. ఈయనకి తోడి ఇంకో 4. ఈయన సరే అనగానే కొట్లాడడానికి, గొడవ పడ్డానికి. రౌడీ ఒక రౌడీ. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే, ఒక్కసారి జైల్లో తోస్తే అప్పటికని బుద్ధి రాదు. ఏంటమ్మలో ఎవరిని రమ్మా తిడుతున్నా? తిట్టట్లేదు, చెప్పిస్తున్నాను. ఎవరిని? అతన్నే, చదువుకోని లాయర్ని, పోలీస్ని. రెడ్నా? దీనికి ఒళ్ళు బాలేదని మాణిక్ అంకుల్ హాస్పిటల్లో చేర్పించాను. ఆ రెడ్డి సడన్ గా లోపలికి వచ్చి గొడవ చేస్తే హాస్పిటల్ మూసేశారు. బెమ్మాను, నీకు ఆ డాక్టర్ గురించి తెలదమ్మా. ఆడో ఎదవా. నువ్వు మన వరలక్ష్మిని వాళ్ళ హాస్పిటల్లో చేర్పించడమే తప్పు. నేనైతే చేర్చుండేవాడిని కాదు. ఆడేదో తప్పు చేసి ఉంటాడు, మనోడు ఎరగదీశాడు. నీకు రెడ్డ గురించి తెలియదమ్మా. ఆడే పని చేసినా మంచి కోసమే చేస్తూ ఉంటాడు. గుడ్డిగా సపోర్ట్ చేయొద్దు నాన్న. ఈ ఊళ్ళో నువ్వు మాత్రమే అనవసరంగా ఆ రెడ్డిని వెనకేసుకొస్తున్నావు. నేను ఒక్కడనేనేటి ఈ ఊళ్ళో అందరూని? నువ్వు మాత్రం తక్కువ తిన్నావేటి? వారం రోజుల నుంచి నువ్వు అంటున్నావుగా, నిన్న కూడా అన్నావుగా ఆడెంతో మంచోడని. ఈ రోజు అంటున్నా తన చెడ్డవాడని, కానీ రేపు అంటావులే ఆడు మంచోడని. అన్నను గాయత్రి, రెడ్డికి మన కుటుంబం మీద కొంచెం కాదు చాలా అభిమానం ఉంది. అదేవి నాకు లేదు. ఏదో పరిచయం, మాట్లాడాం, హలో అన్నావు, అంతే. నువ్వు వీధి వీధి తిరిగి కష్టపడి సంపాదిస్తున్నావు, తనే ఉద్ధరించట్లేదు. చూడమ్మలో, ప్రతి వాళ్ళ భవిష్యత్తు బాగుపడటానికి దేవుడు ఎవరిలో ఒకరిని పంపిస్తాడా అంటారు. మన కుటుంబం భవిష్యత్తు బాగుండాలని దేవుడు పంపించినాడే ఈ రెడ్ అయ్యిండు. వద్దు, ఆ రెడ్ వల్లే మనకి భవిష్యత్తు ఉందనుకుంటే
ఆ భవిష్యత్తు వద్దు. అర్థం చేసుకో. ఇదిగో ప్రసాదం తీసుకోండి అమ్మా. ప్రసాదమా? ఇది శారదాపీఠం ప్రసాదం. లెక్కల్లో 100కి 100 మార్కులు తెచ్చుకుంటారు. ఏ గాయత్రి, ఇవాళ అన్ని మంచి జరుగుతున్నాయి. నాకు అర్థం. సిద్ధి బుద్ధి వినాయకునికి పాలు తాగే అలవాటు లేదు. కాఫీ తాగి రాస్తే 100కి 100. దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు అర్థమైందే, నువ్వు బాగా చదవాలని రెడ్డి ఆశపడుతున్నట్టున్నాడు. ఏంటి అర్థమైంది నీకు? నోరు మూసుకో. ఇదంతా మీ పనేనా? మీతో మాట్లాడాలి. మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆ రోజు గుళ్ళో మీతో సరిగా మాట్లాడకుండా వెళ్ళాను. నా మీద మీ కోపం? మరి అందరు మిమ్మల్ని రౌడీ దాదా అంటుంటే కోపం రాదా ఏమిటి? పేపర్ చూస్తే చాలు, రౌడీల్ని షూట్ చేశారు, జైల్లో పడేశారు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. నాకు రౌడీజం అంటే ఇష్టం ఉండదు. మీకేదైనా జరిగితే నేను భరించలేను. మీరు మంచివారిగా ఉండాలి, అంతే. లడ్డు అక్కడ కూర్చున్నాడు రాధాకృష్ణ. సాయంత్రం నుంచి తాగుతున్నాడు. వెళ్ళనని మొండికేస్తున్నాడు. నమస్కారం. హలో రెడ్, హౌ ఆర్ యూ? ఎప్పటి నుంచి అలవాటు? ఇప్పుడే 2 రోజులుగా. ఎవరైనా లవ్ చేస్తున్నావా? కరెక్ట్ గా చెప్పావు రెడ్. బ్యాట్ ని, బాల్ ని, స్టంప్స్ ని అన్నిటిని లవ్ చేస్తున్నాను. నీకు అవే కావాలనుకుంటే 1కి 4గా కొనుక్కోవచ్చుగా. ఎందుకు ఇలా తాగి చస్తావు? ఫ్యూచరే అవుట్ రెడ్, అందుకే తాగుతున్నాను. రంజీ ట్రోఫీ మ్యాచ్లో నేను లేనట్టు రెడ్. ఇంకో 2 రోజుల్లో మ్యాచ్ మొదలవుతుంది. ఆల్రెడీ వయసు 30లో ఉంది. ఇందులోనూ ఆడలేకపోతే నా లైఫే అవుట్ రెడ్. రెడ్ వచ్చే 15వ తారీఖున మా ఇంటికి రా రెడ్. నేను శవం అయి ఉంటాను. నన్ను బ్యాట్లతో స్టంప్లతో హాయిగా తగలబెట్టు రెడ్. నీకు ఖర్చు అవుతుంది, ఎంతో ఖర్చు అవుతుంది. నేను చనిపోతాను రెడ్, చనిపోతాను. సారథి ఫోన్ అయిపో. నంబర్ ఎంత? పేరు ఆర్ స్వామి. 33506227. తొక్కరోదు నీ గోలంట్రా. ఆపరా. హలో, నీ పేరు ఆర్ స్వామి? ఎందుకు నా పేరు పెట్టారు? నేను 6వ వాడిగా పుట్టాను, అందుకే ఆర్ స్వామిని పేరు పెట్టారు. ఎలా ఉంది? నీ బొందలా ఉంది. రేయ్, 9వ నంబర్గా పుట్టుంటే? కౌను బనేగా కరూరుపతిలో కూడా ఇలా అడుగుంటారు. రేయ్, అంత వాసన వస్తుంటే ఎలా నిద్రపోతున్నావురా? వంటింట్లో గ్యాస్ లీక్ అవుతుంది, ఆఫ్ చేసి పడుకో. గ్యాస్ లీక్ అవుతోంది. మీ ఆరోగ్యానికి మంచిదే, పీలుస్తూ పడుకోండి. అయ్యో, నేను ఆ గ్యాస్ గురించి అనడం లేదే. వంటింట్లో గ్యాస్ లీక్ అవుతోందట. అయ్యో, నీ కొడుకు వింటున్న వాక్మెన్ ని ఆఫ్ చేయకుండా పడుకో. సిలిండర్ ని ఆఫ్ చేయకుంటే పేలుతుంది, వాక్మెన్ ని ఆఫ్ చేస్తే పేలుతుంది. గ్యాస్ ఆఫ్ చేసా సరేనే, అక్కడ చూడు, నీ కొడుకు ప్రభుదేవ లెవెల్ ఊగిపోతున్నాడే. జయ, వాడు వాక్మెన్ ఆఫ్ చేయకూడదు. వాడు అలా ఊగుతూనే ఉండేలా చూడు, లేదంటే మనకి స్వర్గానికి పర్మనెంట్ గా టికెట్టే. పేరు రాధాకృష్ణ, వాడిని క్రికెట్ టీంలో చేర్చుకో. ఏమిటి రాదే? గంజి ట్రోఫీ. రంజీ ట్రోఫీ. రంజీ ట్రోఫీలో ఆడాలి, లేదంటే ఆడి తీరాలి. లేదంటే అరస్వామి అయిపోతాడు. ఇప్పుడు కొట్టుకో. అబ్బు, అయ్యగారు నీతో మాట్లాడాలంట. రంజీ ట్రోఫీలో 11 మంది ప్లేయర్స్ లో నువ్వు ఒకటివి. సార్ నిజమా సార్? కానీ నాకు బదులుగా సన్నీ బోల్ ఆడుతున్నట్టు చెప్పారు కదా సార్. అవన్నీ నువ్వు నమ్మకు. నేను కెప్టెన్ని పీకి పడేసి నిన్ను పెట్టాను.
నేను నా ఫ్యామిలీ బాగుండాలి కదా, దయచేసి ఇందులో సంతకం పెట్టు. పెట్టు. రాధాకృష్ణ, నువ్వు వాడిని మాత్రం అనుకు. దున్నపోతులాగుండే వాడిని మేకలు అయిపోతాను. తర్వాత నాకైతే మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే. అవును, ఏమిటి వంటలు? గోంగూర పచ్చడి, బీన్స్ వేపుడు. బీన్స్, గోంగూర పచ్చడా? ఇంకా సాంబార్, రసం, మజ్జిగ, ఆవకాయ ఉంది. అదేం వద్దు. ఇంకే కావాలి? చాపుల్స్ చేస్తావా? కొట్టారా? మరి అసలు మాట వింటేగా. అరే, నగలా కోట్లో బట్లా కోట్లో బిజినెస్ లేదు, బాగా డల్ గా ఉంది. అబద్ధం, అంతా అబద్ధం. బ్రిటిష్ వాళ్ళ కాలంలో, దట్ ఇస్ బిఫోర్ 1947, जरा मेहरबानी करके चादरघाट रोड में एक छोटा सा दुकान डालने के लिए जगह दे दो साहब. राजस्थान से सारे ऊंट बेच के आ गया मैं साहब, प्लीज साहब, प्लीज प्लीज. మీరు ఎలాగైనా చాదర్ఘాట్ రోడ్ లో కొట్టు పెట్టుకోవడానికి కాస్త చోటు ఇవ్వండి సార్. రాజస్థాన్ లో ఉన్నదంతా అమ్ముకొని వచ్చాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. అని నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఏడ్చావు కదరా. ఖర్చీఫ్ కొట్టు పెట్టుకోవడానికి అట్లీస్ట్ 2 అడుగులైనా ఎవడైనా ఇచ్చాడా? నేనిచ్చాడ్రా. రెడ్డే చెప్పాడు. రెడ్డు ఇక మీద సీన్ కి మామూలు ఇవ్వద్దని రెడ్డే చెప్పాడు. వాడు చెప్తే నువ్వివ్వు, వాడు చెప్తే నువ్వివ్వు. రెడ్డు కావాలి, సీను వద్దు. రెడ్డుతో మాట్లాడాలి, ఫోన్ చేయరా. రెడ్డికి మాట్లాడాలని చెప్పు, ఫోన్ చేయి. ఏమిటయ్యా ఇది? ఎవరిని అడిగినా రెడ్డు రెడ్డు అంటున్నారు. బెదిరించావా? నేను బెదిరించలేదు. నీ బెదిరింపులకి భయపడద్దని అందరితోనూ చెప్పాను. నేను నీలాగే నలుగురిని బెదిరించాను, డబ్బిచ్చారు. ఏంటయ్యా అని అడిగితే బహుమతి అన్నారు. ఇప్పుడు దాని పేరు మామూలు అంటున్నారు. మాటే మార్పు, డబ్బు ఒకటేగా. డబ్బు ఒక్కటే. అభిమానంతో నీకు వాళ్ళు ఇస్తూ ఉంటే నేను సరైన ఉండేవాడి. కానీ నువ్వు బెదిరించి డబ్బు తీసుకుంటున్నావని తెలిసిన తర్వాతే నేను ఇవ్వద్దన్నాను. నాకు కావాలి అభిమానమో బెదిరింపు, నాకు డబ్బు కావాలి. ఈ సీను ఎప్పట్లానే ఉండాలి. రే, నువ్వు బచ్చగాడివి. నువ్వు వేరుగా పుట్టక ముందే నేను మహావృక్షానిరా, తెలుసా? నువ్వేవైనా అనుకో, ఎలాగైనా అనుకో, తొందరగా మట్లో కలిసిపోతానే చెప్తున్నా. సభాష్ రెడ్, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. చిన్న వయసులో చాదర్ఘాట్ రోడ్లో టీ కావాలా సార్, టీ కావాలా సార్ అని నువ్వు అడుక్కోవడం, అది నేను చూడడం జ్ఞాపకం ఉందా? అదే చాదర్ఘాట్ లో అప్పుడే 5 ఇవ్వు 10 ఇవ్వు అంటూ మామూలు అడిగి నువ్వు అల్లాడింది నేను చూసింది నీకు జ్ఞాపకం ఉందా? నాకు ఈ కబుర్లు అనవసరం. నాకు డబ్బు కావాలి. అది ఇవ్వద్దనడానికి నువ్వెవరు? నీ వల్ల బాధపడుతున్న వాళ్లలో నన్ను నమ్మిన మనుషున్నాడు. నమ్మితే ఏదైనా చేస్తావా? ప్రాణాలు ఇస్తాను. రెడ్డో, ఈ డబ్బున వాళ్ళని నమ్మద్దు. ఆ రోజు నాకు సపోర్ట్ చేశారు, ఈ రోజు నీకు సపోర్ట్ చేస్తున్నారు, రేపెవరికో. మనం కలిసిపోదాం, వచ్చే డబ్బుని పంచుకుందాం. ఏమంటావు? పొత్తు కుదరదు సీను. వేరు వేరు గ్రూప్ రక్తం. ఒకటైతే ప్రాణాలు పోతాయి. నీ ప్రాణము నా ప్రాణం. రెడ్డు, పైకి రావాల్సిన వాడివి, చూసడుగి. వయసు అయిపోయిన వాడివి, నువ్వు చూసడిగా. వద్దు, నాతో పెట్టుకోవద్దు. అలాగే. అది అది ఇదిగో మిగిలిన 40. ఇంతేనా? 100 రూపాయలు ఇచ్చాను. మూర్తి, మార్కెట్ లో గొడవ పడ్డందుకు, స్కూల్లో గొడవ చేసినందుకు రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మూర్తి, ఏంటో అంటుంది. అరెస్ట్ వారెంట్ వచ్చేలోగా మనం 4-5 రోజులు రెడ్ని ఎక్కడికి ఎస్కేప్ అవ్వము.
తప్పుకోరా. రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తావా? రెడ్డి జైల్లో పెట్టిస్తావా? కంప్లైంట్ వేడిగా ఇవ్వే. ఈ వేడి చాలా నేనేవి పెద్దగా వాదించి నేను బయటకు తీసుకురాలేదు. ఆ జడ్జి మంచివారు, నిన్ను చూడగానే జామీనిచ్చారు. ఎవరు చెప్పారు? నా మీద కేసు పెట్టిన పోలీసులే కేసు వాపస్ తీసుకున్నారు. అందుకే ఈజీ అయింది. సరే, అది వదిలే. ఇంకోసారి మళ్ళీ తప్పు చేయకు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇలా గొడవలు, పంచాయతీ పెట్టడాలు ఇవన్నీ తగ్గించుకో. చేస్తారు, మంచి వాళ్ళందరూ చేస్తారు. వాళ్ళంతా నీ ఆదుకోవడానికి నువ్వేమైనా దేవుడువా? అవునండి అని ఆయన అనుకోవడం లేదు, మేమందరం అనుకుంటున్నాం. ఎవరు ఏమనుకున్నా సరే, ఇది చట్ట ప్రకారం నేరం. మీ మనసును అడిగి చెప్పండి, నేను చేస్తున్నది కరెక్టా తప్పా? అది కాదు. అది చాలు, వస్తాను. నేను నీ మంచికేగా చెప్తున్నాను. ఏమిటి నారాయణ? ఉండండి బాబు, దిష్టి తీసేస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆల దిష్టి, ఇల దిష్టి. నారాయణ, ఏమిటిది? సరే, ఇంటికి వెళ్లే ముందు గుడికి వెళ్ళు, అప్పుడే నీకు బుద్ధిస్తుంది. గుడికేగా వెళ్తాను. మంచి చేసే మిమ్మల్ని జైల్లో పెట్టారా? వదిలేయండి మాస్టారు, నన్ను జైల్లో పెట్టాలని ఆశపడ్డారు. నేను ఎవరి ఆశనే కాదన్ను కదా. పిల్లలు ఎలా ఉన్నారు? పసిపిల్లలు. మీరు కనిపించిన తర్వాతే అన్నం తింటామని చెప్పారు. ఎలా ఉన్నావు అంకుల్? నిన్ను పోలీసులు కొట్టారా? నిన్నెవరు కొట్టారో చెప్పు, దేవుడితో చెప్పి వాళ్ళని కొట్టమంటాను. నువ్వు తప్ప మాకు దిక్కెవరున్నారు బాబు? మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళదు బాబు. అమ్మఒడి ఎంతో కమ్మనిది, అందరికీ ఎప్పుడు వందనిది. నవమాసాలు నన్నే మోసింది, తను నాకై ఎంతో త్యాగం చేసింది. నీ పేరు తెంచుకున్న ఈ జన్మ నీ ప్రేమ పంచుకొనలేదమ్మా. తను గాయాలు ఆరేను, ఈ మనసులో గాయమారేనా. తల్లికి మించిన దైవమేదిరా, అమ్మఒడి ఎంతో కమ్మనిది, అందరికీ ఎప్పుడు వందనిది. ఇక్కడికి వస్తే చాలు, కాలేజీ మాట మర్చిపోతుంది. అవునే. సారీ సారీ సారీ, కాలేజీకి టైం అయిందా? రండి వెళ్దాం. అది సరేనే గాయత్రి, నువ్వు రోజు ఇక్కడికి వస్తుంటావు ఎందుకే? రోజు ఇక్కడ వచ్చి వెళ్తేనే నా మనసు బాగుంటుంది. రెడ్డు పుల్లా వీరయ్య వచ్చాడు. ఏంటట? తెలీదు, కనుక్కున్నాం. రావయ్యా. రెడ్డు, నేను జూబ్లీ హిల్స్ లో సిమ్రాన్ వైన్ షాప్ అని 60 లక్షలెట్టి పాడుకున్నాను. ఆ ఏరియా ఎస్ఐ గడు ఉన్నాడే, 7 గంటలకు కొట్టు మూసే 7:30కే మూసేయని నన్ను ఏపించి తినేస్తున్నాడు. మంచిగా చెప్తున్నాడు. మూసే. నువ్వే అలా అంటే ఎలా? ఇప్పుడు బాటిల్ అమ్ముతుంటే ₹10 మిగులుతుంది. ఈ మధ్య కుర్నాయాళ్ళలో క్వార్టర్ కొనుక్కుని 4 తాగేస్తున్నారు. అందులోనూ సగం మంది తాగుడు మానేస్తున్నారని నా చెవిని పడింది. ఈ వ్యవహారం కనుక ఇలా సాగిందంటే ఈ తాగుబోతునాయాలనే టార్చ్ లైట్ వేసి ఎతకాల్సి వస్తుంది. సరదాగా 12 దాకా కొట్టు తెచ్చుందనుకో, నేను ఏదో మెల్లగా పైకి లేస్తాను. నీ సంగతి సరే, కానీ జనం నువ్వు ఆర్డర్ వేసావంటే నేను 100 మంది పిల్లలకి స్కూల్ ఫీజు కడతాను, 60 మంది పిల్లలకి కాలేజ్ ఫీజు కడతాను, ఓ అబ్బాయిని IAS దాకా చదివించేస్తాను. నీ పని అయిపోయినట్టే. లేని వాళ్ళ భయంలో ఆకలుంటుంది,
కానీ నీలాంటి డబ్బున్న వాడి భయం వల్లకాటి వరకు వెంటాడుతుంది. రెడ్ ఉన్నాడు, భయపడకు. రేయ్, కల్తీ సరుకు అమ్మడం, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడం నాకు ఇష్టం ఉండదు. పో. అలాగే వస్తానా? ఏంటి? మా నాన్న రోజు ఎవరింటికైనా వెళ్ళి పాచి పని చేసి 10 రూపాయలు తీసుకురమ్మంటున్నాడు. నేను పాచి పని చెయ్యాలా, చదువుకోవాలా? చదువుకో. చదువుకుని ఏం చేస్తావు? కలెక్టర్ని కావాలని ఆశ. మరి నాకు రోజు 10 రూపాయలు ఎవరిస్తారు? నేనిస్తాను. కలెక్టర్ ఏం చేస్తావు? 33% చాలదు, 50% కావాలంటాను మా ఆడవాళ్ళకి. డబ్బు ఆదా చేయి, ఖర్చు పెట్టద్దని చెప్పేవే. ఇలాంటి 4 పిల్లల్ని చదివిస్తే చాలు. 4 బ్యాంకులో నా డబ్బు ఉండకలేదు. 4 మనసులో నేనుంటే చాలు. రెడ్డు, నీతో కలిసి ఉండడం నాకెంతో గర్వంగా ఉంది. మీ తమ్ముడు ఎవరని అడిగితే ఈ రమేష్ అని నువ్వు చెప్పన్నా. మాయా, ఏంటి అడ్రస్ లేవు? నేను చూడ్డానికి రావచ్చుగా. ఏమిటి బట్టలు నువ్వును అసహ్యంగా? అవును, నీ బట్టలు ఎవడు కుడుతున్నాడు? ముందు వాడి చెప్పుతో కొట్టాలి. ఇక్కడికి వచ్చేవాళ్ళు కళ్ళు తాగడానికే రారు, నన్ను కూడా చూడ్డానికి వస్తారు. 1 చెట్టు 9 చెట్లు తెలియదు, మిక్సింగ్ రాంగ్. అందుకని నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతావా? మా నాన్నకి 3 భార్యలు, 11 మంది ఆడపిల్లలు. ఎలాగోలా కాలం గడపాలిగా. ఊరికెళ్ళి మాట్లాడి నన్ను ఏడిపించుకో. సరే, ఏదో అన్నాను అందుకని నువ్వు అలా ఏడవాలా? సారథి, త్వరగా ముగించుకుంటారా? అలాగే. అందరూ నవ్వితేనే అందంగా ఉంటారు, కానీ మాయ ఏడ్చిన అందంగానే ఉంటుంది. నువ్వు ఏడవతులే, నవ్వుతూ ఉంటావు. రెడ్డు, ఓ సంతోషమైన విషయం. ఏమిటి? నువ్వు చెప్పావుగా, ఎవరో తెలుసా తను? నేను చెప్పానా? తనేనయ్యా, రోజా పువ్వు. ఎవరు? రివర్స్ లో మాట్లాడుతుంటాడు, చెవిలో జోరీగయ్యా. ఉలవల్ నారాయణ. తను మన దగ్గరకు వస్తుంటాడు, సరదాగా మాట్లాడుతుంటాడు, వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడో దూరం కదా, అందుకే వాళ్ళ కుటుంబం గురించి తెలియదు మనకు. కానీ వాళ్ళు ఉంటున్నది రెడ్ లైట్ ఏరియాలో అన్న. రెడ్ లైట్ ఏరియాలోనా? రెడ్డే ఏంటి ఎలాగొచ్చా? ఏదైనా ప్రాబ్లమా చెప్పు, నీతో పాటు నేను నన్ను తగిలింతాను. అప్పుడారో తిని చెయ్యి దెబ్బ గోలుకొండ అబ్బా అన్నాడా ఎవడాడు? ఇది నీ ఇలా ఎటకారం ఆడుతున్నావా? నాకెక్కడ ఇల్లు? గురుమూర్తి గారు ఉన్నాడు కదా, ఆడి ఇన్ఛార్జ్లో రన్నింగ్ అయిపోతుంది. ఇక్కడ ఉండడం అట్టే అంత నాకు ఇష్టం లేదు, కానీ మొదట్లో ముమ్మరంగా ఉండేది కాదు. ఈ మధ్యన మాత్రం ఓ ఎరగదికి చేస్తాడు బిజినెస్ లో. ఇది నాతో ఎందుకు చెప్పలేదు? సీనుగాని బతికిపోరా అని వదిలేసావుగా 2 ఏరియాలు ఇచ్చి, అందులో ఇదొకటి. సీను గురుమూర్తి కప్పు శాస్త్రంని. నేను నీతో చెప్తే ఎక్కడ సమస్య వచ్చేస్తుందో అని. ఇదో పెద్ద సమస్య. ఇది నాతో చెప్తానా?